మనల్ని మనం ప్రతి క్షణం సాక్షిలా గమనిస్తూ ఉన్నప్పుడు మనలో ఉత్పన్నమయ్యే శక్తిని కేంద్రం అంటాం. ఆ కేంద్రం నుంచి మనం పని చేస్తున్నప్పుడు మన పనులు సంపూర్ణంగా ఉంటాయి. వాటి సుందరత వాటికుంటుంది. అలా చేసే పనిని క్రియ అని అంటాం కదా! సో, ఈ క్రియ సంపూర్ణమైంది అంటే ఏ క్షణానికి ఆ క్షణం అన్నట్లు ఉంటాము. కిందటి జరిగిపోయిన క్షణాన్ని ఈ క్షణానికి క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు. సో, మనం గతం తాలూకు జ్ఞాపకాలని వేటిని కూడా మోయాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు మనం కేంద్రం నుంచి పనిచేస్తూ మన క్రియ సంపూర్ణమైనప్పుడు. అదే క్రియ అసంపూర్ణమైనప్పుడు అది అనిశ్చితంగా వేలాడుతున్నట్లు ఉంటుంది. అంటే కేంద్రం నుంచి పని చేయకుండా మనల్ని మనం గమనించుకోకుండా పరిధిలో ఉన్నప్పుడు ప్రతిదీ అనిశ్చితంగానే ఉంటుంది.